హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కైజర్ న్యూస్. మీకు దర్శనం మొగలయ్య జానపద కళాకారుడు గుర్తున్నారండి? 12 మెట్ల కిన్నెర వాయించి మన తెలంగాణ సమాజాన్ని తలెత్తుకునేలాగా చేసిన మొగలయ్య మనందరికీ గుర్తున్నారు కదండి. ఇదే మొగలయ్య గారికి పద్మశ్రీ అవార్డు కూడా వచ్చింది. పద్మశ్రీ అవార్డు ఎందుకు వచ్చిందో తెలుసా? టక్కున కిన్నెర వాయించినందుకని చెప్పేసి చెప్పకండి. ఎందుకంటే అవార్డు ఒక్కరి వల్లే వచ్చింది. ఆ ఒక్కరు లేకపోతే ఆయనకు అవార్డు రాదు. ఆ అవార్డు ఇప్పించింది ఎవరో తెలుసా? పవన్ కళ్యాణ్ గారు. నిజమండి. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ నాయకులు దద్దమ్మలుగా ఉన్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వాళ్ళ ఆస్తులు పెంచుకోవడానికి, వాళ్ళ పదవులు కాపాడుకోవడానికే తప్ప పార్టీ గురించి ఆలోచించట్లేదు. ఆగండి, ఆగండి. టిక్ టిక్‌మని కామెంట్స్ పెట్టేయకండి. ఈ మాటలు అన్నది నేను కాదండి. మన స్వీటీ అక్క. గుర్తొచ్చిందా? అదేనండి. మన కమ్మనైన అక్క. ప్రూఫ్ కావాలా? చూపిస్తా. చూడండి. ముందు మొగలయ్య గారి గురించి అక్క ఏం మాట్లాడిందో చూద్దాము. కొంతమందుంటారు, ఎందుకు వాళ్ళు మాట్లాడిన దాన్నే కౌంటర్ ఇస్తావంటే, ఇప్పుడు గనక నేను ఈ మొగలయ్య గారి గురించి గాని, తెలంగాణలో ఉన్న బీజేపీ గురించి మాట్లాడకపోతే, ఎవరైతే వేరే రాష్ట్రంలో ఉన్నారో వాళ్ళకేంటిదంటే, నిజంగా తెలంగాణలో అదే జరిగిందేమో, అదే ఉందేమో, దానికి కారణం కూడా ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నాయకులున్నారో వాళ్ళు మాత్రమే తెలంగాణ అభివృద్ధికి కారణం అని చెప్పేసి ఒక క్లారిటీకి వచ్చేస్తారండి. దాని గురించి మాత్రమే నేను మాట్లాడుతున్నా. ముందు మొగలయ్య గారి గురించి మాట్లాడుతున్నా. గద్దర్ లాంటి ప్రజా నాయకుడి పట్ల ఆనాటి ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరించింది? అలాంటి పవన్ కళ్యాణ్ గారిని మరి అప్పుడు గుర్తుకు రాలేదా? తెలంగాణలో ఉన్న మా గద్దర్ని కలవడానికి పవన్ కళ్యాణ్ గారు ఎందుకు రావాలి? అయితే గీతే మేమెళ్ళి కలుస్తాం గాని ఆయన రావడానికి వీల్లేదు అని బోర్డర్ లో నుంచోపోయారా? ఇదే పవన్ కళ్యాణ్ గారు ఇంకొక అంశం చెబుతాను. దర్శనం మొగలయ్య ఆయన రావడానికి వీల్లేదు అని బోర్డర్ లో నుంచోపోయారా? ఇదే పవన్ కళ్యాణ్ గారు ఇంకొక అంశం చెబుతాను. దర్శనం మొగలయ్య 12 మెట్లు కిన్నెరని ఆపరేట్ చేయడం ఎవ్వరి వల్ల కానిది. ఒక ఆర్ట్ అనేది మన మహబూబ్ నగర్ లోని ఒక వ్యక్తి దగ్గర ఉంది. ఏ మాత్రం ఆలు కూడా రాని వ్యక్తి 12 మెట్ల కిన్నెరని అలా ఓకగా ఆలపిస్తున్నారని తెలిసిన తర్వాత ఆయన సినిమాలో అవకాశం ఇచ్చి, ఆయనకి జీతం ఇచ్చి, జీవితం ఇచ్చి, ఆ తర్వాత ఎవరు ఊహించని విధంగా ఎక్కడో ఉన్న మొగలయ్య అడవిలో, మహబూబ్ నగర్ లాంటి అడవిలో ఒక చోట ఎక్కడో మూలన ఉన్న మొగలయ్యని ఢిల్లీకి తీసుకువెళ్లి పద్మశ్రీ ఇచ్చే వరకు ఆయన్ని ఎలివేట్ చేసింది ఎవరు? పవన్ కళ్యాణ్ గారు కాదా? సో విన్నారు కదండి స్వీటీ అక్క ఏం చెప్తుందో. ముందు పద్మశ్రీ అవార్డు పక్కన పెడితే ఆల కూడా రాని మొగలయ్య. నాకు తెలియగడుగుతానండి, ఒక కళ నేర్చుకోవాలంటే చదువు అనేది ఖచ్చితంగా ఉండాలా? ఫస్ట్ క్వశ్చన్. కళ నేర్చుకోవడానికి చదువు అనేది కంపల్సరీనా? ఇక్కడ నువ్వు ఆయన వక్రీకరిస్తున్నావు. అంటే చదువు సంధ్య లేనివాడు ఆలు కూడా రానివాడని. ఇంకొకటి ఏంటిదంటే, కేవలం మొగలయ్య గారే కాదండి, వాళ్ళ కుటుంబము 5 తరాల నుంచి, అంటే మొగలయ్య గారు తండ్రి గారు, వాళ్ళ తాతగారు, వాళ్ళ ముత్తాతలు ఇలాగా 5 తరాల నుంచి ఆ కళను కొనసాగిస్తున్నారు. దానికి ఈవిడిచ్చిన ఎలివేషన్ ఏంటిది? పవన్ కళ్యాణ్ గారు అడవుల్లోకెళ్ళి ఆయన్ని తీసుకొచ్చి సినిమాలో పెట్టి పాట పాడించినందుకే ఆయన 5 వేళ్ళు నోట్లోకి వెళ్ళాయి. ఇక్కడే మరి నల్లకారం వస్తుంది. అసలు ఆయనకి పద్మశ్రీ అవార్డు ఎందుకు ఇచ్చారు? కారణం ఏంటిది? కిన్నెర కళను కాపాడి తిరిగి ప్రజల్లోకి తీసుకొచ్చినందుకు, ఆ వాయిద్యాన్ని పునరుద్ధరించినందుకు, దశాబ్దాలుగా జానపద సంగీత సేవ చేయడం అనే కారణాలతో ఆర్ట్ కేటగిరీలో పద్మశ్రీ ఆయనకి ఇచ్చారు. ఆయనకి పద్మశ్రీ ఇవ్వడానికి కారణం అది. ఇంకొకటి, ఈ మూవీ విషయానికి వస్తే, ఇక్కడ ఎవరైతే తమన్ ఉన్నారో, తమన్ పవన్ కళ్యాణ్ మొగలయ్య గారిని సినిమాలోకి తీసుకున్నారు. ఓకే, దానికి ఒప్పుకుందాము. దేని గురించి తీసుకున్నారు? ఇప్పుడు తమను దగ్గర కూర్చోబెట్టుకుని ఆయనకి ఆ కిన్నెర వాయించడం నేర్పించి అప్పుడు తీసుకొచ్చి సినిమాలో పెట్టాడా? లేకపోతే ఆయనకు ఆల్రెడీ ఆ కళ వచ్చు కాబట్టి ఆ కళని ఈ సినిమాలో వాడుకోవడానికి పెట్టుకున్నారా? మనకి మాట్లాడడానికి లాజిక్లు ఉండవు అనమాట. మనము ఎత్తేసుకోవాలి భుజాల మీదకి అని. ఇంకొకటి ఏంటిదంటే, ఆ తయారు చేయడం ఏదైతే కిన్నెర ఉందో దాన్ని తయారు చేయడం వాళ్ళ కుటుంబ వారసత్వానికి తప్ప ఇంకొకటి ఎవరికి రాదు. ఈ మొగలయ్య గారు ఏంటిదంటే 12 మెట్లు, దీనిలో డిఫరెంట్ మెట్లు, అంటే ఇట్లాగా మనము వాయించే ఉంటాయి కదండి, ఆ వాయించే దాంట్లో 12 మెట్ల కిన్నెర వాయించడంలో మొగలయ్య గారు ప్రసిద్ధి. కాబట్టి ఈ కారణాల వల్ల ఆయనకి పద్మశ్రీ ఇచ్చారు. ఏదో ఆ సినిమాలో పాట పాడినందుకే పద్మశ్రీ ఇచ్చేసారంటే ఎలాగా? మొగలయ్య గారికి ముందే జానపద కళాకారుడిగా గుర్తింపు ఉంది తెలంగాణ ప్రభుత్వం నుంచి. ప్రభుత్వ సాంకేతిక కార్యక్రమాల్లో ఎన్నో ప్రదర్శనలు ఇచ్చారు. ఇంకా చెప్పాలంటే వినమ్మా స్వీటీ అక్కయ్య, తెలంగాణ స్కూల్ పాఠ్యాంశాల్లో కూడా ఆయన గురించి ప్రస్తావన ఉంది. ఆ కిన్నెర గురించి ప్రస్తావన ఉంది. ఇంకొకటి, ఆ సినిమాలో పాట పాడడం, అది వాయించడం వల్ల ఆయనకి పేరు వచ్చింది. పేరుకి అవార్డుకి ముడిపెట్టేస్తావు నువ్వు చెప్పేది ఎలాగుందంటే, ఆ సినిమాలో ఆయన కనిపించినందుకే పద్మశ్రీ వచ్చింది. ఆయనకి పద్మశ్రీ వచ్చింది ఆ కిన్నెర కళని పరిరక్షించడం ద్వారా. పెద్ద పెద్ద న్యూస్ పేపర్లే రాసినాయి, మనకంటే గొప్పోలే. పద్మశ్రీ వచ్చిన తర్వాత తెలంగాణ ప్రభుత్వము ఆయన సన్మానించడము, ఆర్థిక సహాయం చేయడము, స్థలం కూడా కేటాయించడం అన్ని జరిగింది.
ఇక్కడ మన ఎలివేషన్ ఎట్లా ఉంటదంటే మేము మా వాళ్ళు ఎత్తేసుకోవాలి భుజానికి. ఇంకొకటండి, తెలంగాణ బీజేపీ వాళ్ళ గురించి మాట్లాడాను కదా, పెద్దలు మన్నించాలి. మిమ్మల్ని నేను ఆ మాట అనాలని కాదు, ఈవిడ చెప్పింది అంటున్నాను అనమాట. ఇది కాదండి రాష్ట్రాల మధ్య చిచ్చులు పెట్టే మాటలు. ఇంకొకటి, ఇదే స్వీటీ అక్క ఏమందంటే తెలంగాణ రాష్ట్రం వాళ్ళకి ఏపీలో ఉన్న పవన్ కళ్యాణ్ అనడానికి సంబంధం ఏంటి అని స్టేట్మెంట్ ఇచ్చారు కదా. గుడ్, మాట్లాడము. మరి ఇప్పుడు నీకు తెలంగాణ బీజేపీ నాయకులు అనడానికి ఏం సంబంధం? ఓ, మనం బీజేపీ కదా, కాదా? నిజమా? మరి ఎందుకు ఇప్పుడు బీజేపీని అంతా నెత్తినేసేసుకుంటున్నావు? స్టార్టింగ్ లో ఒకసారి చెప్పాను, గుర్తుందో లేదో మీకు. జర్నలిజం అనేది బయాస్డ్ గా ఉండాలి, ఏ పార్టీకి సంబంధించింది కాదు. అక్క నువ్వు చెప్పిందే కొంతమంది ఫాలో అవుతారు. మరి ఇప్పుడు నువ్వు ఎందుకు ఎక్కించుకుంటున్నావు? ఈవిడేమన్నారో విందామండి ఒకసారి. ఇది ఎవరు ఏమనుకున్నా సరే నేను సూటిగా చెబుతున్నా, ఇది ఏ ఏ బీజేపీ నాయకులకు వర్తిస్తుందో వాళ్ళే ఆపాదించుకో. బీజేపీ నాయకులు, తెలంగాణలో ఉన్న మన బీజేపీ పెద్దలు పేర్లు చెప్పాలా వద్దా? సరే అండి, ఈవిడ చెప్పేస్తుంది కదా, వాళ్ళకి ఈవిడ చెప్తుంది, సార్ మీరు విని ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. నేను చెప్తున్నది కాదు, ఈవిడ. అంటే ఈవిడ మాట్లాడేది ఎలాగుందంటే, తెలంగాణ బీజేపీ నాయకులు ఎవరున్నారో ఏదో సినిమాలో మనకి డైలాగ్ ఉంటుంది కదండి, జీతాల కోసం సీట్లు కూడా వదిలిరారని, ఆ డైలాగు అప్లికేబుల్ చేసుకోమని చెప్పేసి చెప్తుంది. ఇది ఇప్పుడు నేను చెబుతున్నది ఈ 12 సంవత్సరాల గురించి కాదు, ఈ 2 రాష్ట్రాలు ఇప్పుడున్న 2 రాష్ట్రాలుగా ఉన్నప్పటి నుంచి కాదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అప్పటి నుంచి 40 ఏళ్లుగా 4 దశాబ్దాలుగా ఇదే స్థితి, ఇదే దుస్థితి. ఇలా ఇంకా ఇక్కడ ఉన్న ప్రాంతీయ పార్టీలను పట్టుకొని వేలాడుతూ ఉంటారు, ఇలా నేల కాగుతూ ఉంటారు, వీళ్ళని పట్టుకొని అంత కాగుతూ ఉంటారు ఒక రకంగా. ఇదేమి పరిస్థితో అర్థం కాదు. అలాగే వాళ్ళ పదవులను కూడా వాళ్ళు వదులుకోరు. ఒకవేళ బీజేపీ పైన బీజేపీ ఆ పదవిని గనక ఇవ్వను అంటే గనక వీళ్ళ అలకలు, వీళ్ళ ఉలుకులు ఇక భయంకరంగా ఉంటాయి. పర్టికులర్ గా ఇది తెలంగాణలో విషయం చెప్తున్నాను నేను. నీకెందుకక్క తెలంగాణ వాళ్ళు ఏపీ డిప్యూటీ సీఎం గురించి మాట్లాడతారు అని అన్నదానివి, తెలంగాణ బీజేపీ వాళ్ళ గురించి నీకెందుకు? ఆ పదవుల్లో ఉన్న వాళ్ళు ఆ పదవుల్లో అలాగే ఉంటారు. కానీ పార్టీ కోసం ఏం చేశారయ్యా అంటే దెర్ ఈస్ నో లెక్కలు. కొత్త మాట రాసుకోండి, దెర్ ఈస్ నో లెక్కలు. బీజేపీ రాగలదు కానీ వెస్ట్ బెంగాల్ లో ఊసే లేదు, అది జరగదు అనుకున్న దాన్ని అక్కడ జరిపి చూపించింది. అంటే అక్కడ ప్రజల్లో వచ్చిన మార్పు మాత్రమే కాదు, ప్రాణాలని పణంగా పెట్టి అక్కడ పనిచేసిన నాయకత్వం, అక్కడ ఒక వ్యతిరేక చర్య బలంగా పనిచేసింది. కాబట్టి బీజేపీ అవసరం అన్న విషయాన్ని ప్రజల్లోకి అక్కడున్న బీజేపీ నాయకత్వం తీసుకువెళ్ళింది కాబట్టి నిలబడింది. అదే పరిస్థితి ఎందుకు తెలుగు రాష్ట్రాల్లో ఉండదు? మరి ఇంత స్వార్థంగా తెలుగు రాష్ట్రాల్లోని బీజేపీ నాయకులు ఉండడం ఏంటి? చూసారు కదండి స్వీటీ అక్క ఏం మాట్లాడిందో. అక్కకి ఏంటిదంటే, మన వాళ్ళు తెలంగాణ వాళ్ళు ఏపీ వాళ్ళ గురించి మాట్లాడితే హై ఎవరు మీరు అని అంటారు. అక్క మాత్రము ఎవరైతే తెలంగాణలో బీజేపీ పెద్దలు ఉన్నారో ఆ పెద్దలకు కూడా క్లాస్ పీకేసేంత సీనియర్ లెక్చరర్ అన్నమాట. మరి నిన్నేమనాలి ఇప్పుడు? అంటే ఇక్కడున్న బీజేపీ వాళ్ళకి ఏం తెలీదు పాపము, అమాయకులు వీళ్ళు జస్ట్ సంవత్సరాల తరబడి పార్టీలో పేరు కోసమే ఉంటున్నారు, పార్టీ కోసం ఏమి చేయలేదు కదక్క. విన్నారు కదండి అక్క ఏం చెప్తుందో. ఇదేంటిదంటే, ఒక సామెత ఉంటుంది కదండి, ఉల్లిపాయ వాళ్ళని తినొద్దన్నాను కానీ మనం తినకూడదని చెప్పేసి నేను చెప్పానా? సేమ్ సామెత అక్కకి సరిగ్గా అతుక్కుపోతుంది అనమాట. ప్రొఫెసర్ గారి ఇష్యూ ఏదైతే జరిగిందో ఆ ఇష్యూని తాడేపల్లి ప్యాలెస్ ఏదైతే ఉందో ఆ ప్యాలెస్ నుంచి వీళ్ళకి స్కెచ్ ఒకటి ఇస్తే, ఒక రూట్ మ్యాప్ ఇస్తే, దాని ప్రకారం అంటే తాడేపల్లి టు వయా తెలంగాణ టు ప్రొఫెసర్ గారు టు ఆంధ్రప్రదేశ్ టు పవన్ కళ్యాణ్ అంటండి. ఏమి ఐడియాలజీనో అసలు, నీ ఊహ అమోఘం అక్కాయి. మొగలయ్య గారికి ఏపీ వాళ్ళ వల్లే పద్మశ్రీ వచ్చింది. తెలంగాణలో ఉన్న బీజేపీ నాయకులు ఎలాగుండాలో అక్కడ నుండి నువ్వు చెప్తావు. ఇంతకీ నేను అదే అంటానక్క, మనం దేని మీద ఉన్నామో దాని మీద ఓపెన్ గా ఉందాం. మనం ఈ పార్టీకి సపోర్ట్ ఇస్తున్నామా, ఓకే, ఆ పార్టీ గురించే మాట్లాడతాము. గోడ మీద పిల్లి ఇక్కడ కొడితే అక్కడ కొడితే ఇక్కడ అలా ఉండొద్దు. కనీసం పిల్లి అక్కడికి ఎక్కడికైనా జంప్ అవుతుందేమో. ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీలోనే ఉండు, ఎవరు నిన్ను క్వశ్చన్ చేయరు కదా. అంటే చూసిన వెంటనే ఓకే, ఈమె ఈ పార్టీ గురించి మాట్లాడుతుంది, క్లారిటీ వచ్చేస్తుంది అందరికి. ఒకసారి నేను ఉండను, నేను నిజాయితీ అని అంటావు, మళ్ళీ ఎందుకు వెంటనే ఈ పార్టీకి సపోర్ట్ ఇస్తున్నావు నువ్వు? పవన్ కళ్యాణ్కి ఎందుకు సపోర్ట్ ఇస్తున్నావు నువ్వు? ఆ వీడియోస్ అన్ని చూడండి, నేను హెడ్లైన్స్ చదువుతా ఒకసారి. ఇక్కడ చదవడానికి కారణం కూడా ఏంటిదంటే, తెలంగాణ మీద ఎంత విషం కక్కుతుందో, తెలంగాణ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఎంత విషయం కక్కుతుందో. తాడేపల్లి నుంచి స్క్వేచ్ హైదరాబాద్ లో అమలు, మహానాడు డైవర్షన్, తెలంగాణలో ఏపీ నుంచి కుట్ర, నాగేశ్వరది తెలంగాణ. మరి ఏపీ వార్త కథలు మీకెందుకు? మరి నీకెందుకు తెలంగాణ బీజేపీ నేతల గురించి? మొగలయ్యకు పద్మశ్రీ తెలంగాణ, గద్దర్ పైన పవన్ ప్రేమ, అప్పుడు తెలంగాణ పదం వాడలేదా? అమ్మ తల్లి, గద్దర్ అంటే ఆయనకి రాష్ట్రాలు అనేవి బోర్డర్స్ లేవమ్మా. గద్దర్ గారిని ఎవరినైనా అభిమానిస్తారు. గద్దర్ చనిపోయినప్పుడు కవిత ఏడ్చారు. అంతమంది రాజకీయ నాయకులు ఎవరైతే పెద్ద పెద్ద తలకాలు ఉన్నారో అందరూ బాధపడ్డారు.
నాట్ ఓన్లీ పవన్ కళ్యాణ్, తెలంగాణలో సమిధులైన ప్రొఫెసర్లు, గౌరవనీయులు, గురువులు, పూజ్యులు బూతులు తిట్టిస్తారా? ఎవరు తిట్టించారు బూతులు? అసలు ఎవరిని తిట్టారో ఒకసారి ఆ ట్విట్టర్ పేజీలు, ఫేస్బుక్ పేజీలు చూడమ్మా. పవన్ పై బూతులు మొత్తం హిందూ వ్యతిరేకులే. ఇక్కడ మళ్ళీ మతం అనేది లేకపోతే మనకు అడుగు ముందుకు పోదు. ఆంధ్ర పైన ఏడుపులు ఇంకా ఆగవా? ఎవరేడ్చారు? పిచ్చి పిచ్చి పచ్చిబూతులు. నాగేశ్వరరావు గారి టీం ఏంటిది? ఈయనకి ఒక టీం కూడా అరేంజ్ చేసేసింది ఇవిడ. ఆయనకి జర్నలిస్టులుగా మద్దతుకు వెళ్తే అదంతా ఆయన టీం అంట. గుడ్. రవీంద్ర భారతిలో బాలు విగ్రహం రచ్చ ఎందుకు చేశారు? సరే, ఇక్కడ నాకు ఒక విషయం గుర్తొచ్చిందండి. మన తెలంగాణ ప్రముఖ కవి అందశ్రీ గారు ఉన్నారు కదండి, ఇప్పుడు గుర్తొచ్చింది. అందశ్రీ గారు మరణించినప్పుడు స్వయాన రేవంత్ రెడ్డి గారు వెళ్ళే ఆయన పాడి మోసారు. దానికి చాలా గొప్పగా మెచ్చుకున్నారు. అప్పుడు ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. రేవంత్ రెడ్డి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అందశ్రీ గారికి ఒక స్మృతివనం కడతామని మాట ఇచ్చారు. బట్ ఇప్పుడు వరకు కూడా అక్కడ ఒక ఇటుక ముక్క వేయలేదు. తెలంగాణలో ఎవరైతే కవులు ఉన్నారో, ఎవరైతే పెద్దలు ఉన్నారో వాళ్ళకి కూడా విగ్రహాలు పెట్టండి, స్మృతివనాలు నిర్మించండి అని చెప్పేసి తెలంగాణలో వాళ్ళు అడుగుతుంటే ఏడుపులు అంటున్నాను. మొగలయ్యకి పద్మశ్రీ తెచ్చింది పవన్ కదా, అదే ఇందాక చెప్పింది దీని గురించి. నిజమైన బీజేపీ నాయకులు లేరు. ఇదండి అక్క మాట్లాడేది. ఇప్పుడు ఎవరి మీద పడి ఏడుస్తున్నారు? ఏదైతే తెలంగాణ మీడియాలో వచ్చిందో అది ఓన్లీ ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారికి, పవన్ కళ్యాణ్ గారికి మధ్యన జరిగిన ఇదే తప్ప ఎంత ఎలివేషన్ ఎవరు ఇవ్వలేదమ్మా. వాళ్ళిద్దరి మధ్య జరిగింది మాత్రమే మాట్లాడాం మేము. పద్మశ్రీ మేమిచ్చాము, మేము లేకపోతే తెలంగాణ లేదన్నట్టు మాట్లాడుతున్నావు కదా నువ్వు. ఇది కరెక్ట్ అంటారా? లెట్స్ చెక్ ఇట్ యువర్ సెల్ఫ్.